ఆన్లైన్ లైసెన్సింగ్ ప్రాసెస్ పెద్ద టఫ్ ఏం కాదు యాక్చువల్గా. www.foscos.fsca.gov.in వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ అంతా వెరీ క్లియర్గా తెలుస్తుంటుంది యాక్చువల్గా లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లైసెన్స్ లేకుండా మనం ఫుడ్ బిజినెస్ చేస్తున్నామంటే దట్ యు ఆర్ ఇన్వైటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా పెద్ద ప్రాబ్లం అది. లైసెన్స్ లేకుండా మనం అసలు బిజినెస్ చేయకూడదు. అండర్ సెక్షన్ 63 ఆఫ్ FSSA యాక్ట్ ప్రకారంగా లైసెన్స్ లేకుండా మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే ఆల్మోస్ట్ లైక్ 10 లక్షల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇంతకు రీసెంట్ గా మన జన విశ్వాస్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. సో దాని ప్రకారంగా మనకి అంతకుముందు జైలు ఉండేది, యాక్చువల్గా 6 months జైలు ఉండేది, దాన్ని తగ్గిస్తూ పెనాల్టీస్ ఇంక్రీజ్ చేశారు. సో మోర్ దెన్ 10 lakhs పెనాల్టీ అయితే కట్టడానికి రెడీగా ఉండాలి. అందుకే వెరీ సింపుల్, చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ ఎవరైనా సరే లైసెన్సెస్ తీసుకోవాలి. లైసెన్సులు, రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే మీ లైసెన్స్ డాక్యుమెంట్ మీ దగ్గర ఒక సాఫ్ట్ కాపీ ఉన్నట్లయితే దాంట్లో చివరికి వెళ్తూ ఉంటే మీరు లాస్ట్ 2 pages లో కండిషన్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్ అనేది వెరీ క్లియర్ ఇండికేటివ్ రిక్వైర్మెంట్స్. అసలు యాజ్ ఎ రెస్టారెంట్ ఓనర్ గా, మ్యానుఫ్యాక్చరర్ గా నేను ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి అన్న విషయాలు వెరీ క్లియర్ గా ఉంటాయి. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం అసలు లైసెన్స్ అసలు ఏంటి అనేది కూడా చూడం. ఫస్ట్ పేజ్ మాత్రం ఒకటి చూస్తాం, నా పేరు, నా అడ్రస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, నేను చేసుకోవాల్సిన వ్యాపారం కరెక్ట్ గా ఉందా లేదా. రెండో పేజీలో అసలు ఏ కాలమ్స్ కి మనకు అప్రూవల్ ఇచ్చారు వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, రెస్టారెంట్ కేటరింగ్ లో కానీ ఏం చేయాలి అవి కూడా మనం పట్టించుకోం. డైరెక్ట్లీ జంప్ ఇంటూ ది బాటమ్ లెవెల్ కి వెళ్ళిపోతాం. సో అందరు చూసుకుంటాం, ఓకే అంత పేపర్ బాగున్నాయా లేదా, సార్ సైన్ చేశారా, లేదంటే లైసెన్స్ ఆన్లైన్ టిక్ మార్క్ వచ్చిందా, ఇవే చూసుకుంటాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నీకు దగ్గరకు వచ్చినది ఒక కన్సల్టెంట్ త్రూ ద్వారా వెళ్ళావు నువ్వు. యాక్చువల్ గా కన్సల్టెంట్, మెచ్యూరిటీ ఆఫ్ కన్సల్టెంట్స్ కి ఎలా ఉంటుందంటే, లైసెన్స్ వచ్చింది, ఆన్లైన్ అప్లై చేసాం, లైసెన్స్ ఇచ్చేసాం. ది సైన్స్ బిహైండ్, వాళ్ళకి ఒక ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఆఫీసర్లు చెప్తుంటారు, బాబు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. సార్ నాకేం తెలియదు, నేను లైసెన్స్ ఇలా అప్లై చేశాను, ఆ కన్సల్టెంట్ చేశారు, ఈ కన్సల్టెంట్ చేశారు, లేదంటే వేరే వాళ్ళు చేశారు అని చెప్తుంటారు. ఇవన్నీ నథింగ్ డూయింగ్. మీ తరపున ఎవరైనా ఒక ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా దానికి మీరే రెస్పాన్సిబుల్. మీకు అందరికి తెలియని ఒక విషయం, సెక్షన్ 61 ఎప్పుడైనా రీడ్ చేయండి. మీరు అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు రీడ్ చేయండి. అందులో సెక్షన్ 61 వెరీ క్లియర్ గా ఉంటుంది. పనిష్మెంట్ ఫర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మీరు తప్పుడు సమాచారం కనుక ఇచ్చినట్లయితే FSSAకి లైసెన్స్ తీసుకోవడానికి కానీ దేనికైనా సరే మీరు 10 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా, ఇఫ్ అది కనుక ప్రూవ్ అయితే. అండ్ వెరీ సివియర్ యాక్టివిటీస్. సో మీరు ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. మీ కన్సల్టెంట్ కి వెరీ క్లియర్ గా చెప్పాలి, నా మొబైల్ నెంబర్ ఉండాలి, నా డీటెయిల్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ నా ఈమెయిల్ ఐడీస్ ఉండాలి. నాకు అప్లికేషన్ ఒకసారి కంపల్సరీగా పంపించిన తర్వాతే చేయండి. మీరు ఎంత హరీలోనే ఉండొచ్చు, మేబీ మీకు లైసెన్స్ ఆన్ ది మినిట్ కావాలి, నెక్స్ట్ మినిట్ కావాలి, నెక్స్ట్ డేనే కావాలి యాక్చువల్గా. సో బట్ సాల్వ్ విత్ యువర్ రిక్వైర్మెంట్. మీకు అప్లై చేస్తున్న డాక్యుమెంట్ కరెక్టా కాదా, వచ్చిన లైసెన్స్ కరెక్టా కాదా. చాలా చాలా ఫ్రాడ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఆన్లైన్ లో. ఒక్కదానికి ఒక ఆథెంటికేషన్ లేదు. మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి అమౌంట్ పే చేస్తారు, దెన్ యూ డోంట్ గెట్ లైసెన్స్. మీకు అసలు లైసెన్సే రాదు. వాళ్ళు ఫోన్ చేసి అడిగినా కానీ నాకు సంబంధం లేదంటారు. కొంతమంది అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు యాక్చువల్గా. చాలా చాలా లైసెన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేక్ వెబ్సైట్స్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, FSSAI.gov.in ఇది గవర్నమెంట్ యొక్క వెబ్సైట్. దీంట్లోనే సబ్ సెక్షన్స్, సబ్ ఛానల్స్ లాగా అన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైసెన్సింగ్ కోసం. FSSAI లో లైసెన్సింగ్ కోసం కింద ఒక లింక్ ఉంటుంది యాక్చువల్గా, ఫాస్కోస్, ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్, foscos.fssa.gov.in. ఇది ట్రైనింగ్ కోసం FOSTAC, fostat.fssa.gov.in. ఇలాగ ప్రతి ఒక్క దానికి ఉంటుంది. అన్ని వెబ్సైట్ FSSAI.gov.in లింక్ అయ్యండి. దాంట్లో చూడండి, కండిషన్స్ ఆఫ్ లైసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.